జనవాణిలో వచ్చిన ఫిర్యాదులను 95% పరిష్కరిస్తున్నామని యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ బాగోలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై 2-3 సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరిస్తామన్నారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూల్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఘంటసాల కళామందిర్ను ఏసీ ఆడిటోరియంగా మార్చడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ ప్రసాద్ రాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అన్నం బాబ్జీ, జనసేన నాయకులు ఊటకూటి రమేష్ నాయుడు, కోటారు శ్రీనివాస్, రాజాన శేషు పాల్గొన్నారు. అది స్వింగ్లో ఉందిరా. స్వింగ్లో ఉంది, ఆఫ్ చేస్తే నిలబడుతుంది. రిమోట్ లేదా? దేనికి వచ్చింది రిమోట్? మా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో యలమంచిలో ప్రతి బుధవారం కూడా జనవాణి పీజీఆర్ఎస్ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏ వారం కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇప్పటికీ వచ్చిన అన్నీ కూడా 95-96% అన్నీ కూడా క్లియర్ అయినాయి. కొన్ని మళ్ళా ఒక 2-3% మళ్ళా ప్రజలు సాటిస్ఫై అవ్వకపోయినా కూడా మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీలో ఏదైతే వార్డు విభజన దానికి కొంత కన్ఫ్యూజన్ మీద కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజల్స్ మాత్రమే. మళ్ళీ రేపు కూర్చుంటాం, అలాగే 2-3 రోజులు కూర్చొని అందరినీ కూడా ఒప్పించి అన్ని పాసిబిలిటీసు అభివృద్ధి ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద అన్ని సమీకరణాలు చూసుకుని మరి వార్డు విభజనకి మేము కూడా మరి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధికారులకి. అధికారులు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారని భావిస్తున్నాం. అలాగే స్కూల్స్ కూడా రేపు స్కూల్స్లో కూడా ఎవరైతే 580 పైన మార్కులు వచ్చాయో పిల్లలందరికీ కూడా రేపు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అందులో ఈ జిల్లాలోనే టాపరు యలమంచిలి స్కూల్లో రావడం కూడా చాలా ఆనందకరం. డెఫినెట్గా రేపు అవి కూడా తీసుకొస్తాం. అలాగే ఎండి వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. ఇందులో కూడా స్పెషల్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. పంచాయతీలు, వాటరు, అలాగే రేపు రాబోయే దీంట్లో ఇరిగేషన్కి టార్గెట్స్ ఉన్నాయి, డ్రైన్స్, అలా వాటరు, ఇవన్నీ కూడా టార్గెట్స్ వీటి మీద కూడా దృష్టి పెట్టి రాబోయే 2-3 months ప్లానింగ్ కూడా అందరితో కూడా డెవలప్మెంట్ దీంట్లో చేయడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా యలమంచిలి నియోజకవర్గంలో ఒక్క ఆరక్షణం కూడా మరి వేస్ట్ చేయకుండా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద పూర్తిగా మరి మేము దృష్టి పెట్టాం. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఎప్పటికీ సహకరిస్తూ అనేకమైన మరి మాకు గ్రాంట్లు కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.